హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మేము సమ్మక్క సారలమ్మని చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ పనులన్నీ ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, పూజ కంప్లీట్ చేసుకొని, సమ్మక్క సారలమ్మ తల్లిని పూజించి అన్నీ రెడీగా పెట్టుకొని మేము అక్కడ నుంచి షాప్కి వచ్చాము. షాప్కి ఎందుకు వచ్చామంటే మా చిన్న పాపకి ఎత్తు బంగారం జోకించడానికి వచ్చాము. సమ్మక్క సారలమ్మ తల్లికి మొక్కుంటే మా చిన్న పాప పుట్టిన తర్వాత వస్తున్న ఫస్ట్ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకి పాపకి పొట్టు వెంట్రుకలు తీయడం ఉంది, అలాగే ఎత్తు బంగారం ఉంది. దానికోసమే వచ్చాము. తులాభారం చేయడానికి ముందు అక్కడ ఉన్న త్రాసికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించి ఆ తర్వాతనే పాపను కూర్చోబెట్టాలి. ఇది సమ్మక్కల టైం కాబట్టి చాలా బిజీగా ఉంటుంది, చాలామంది వస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు చేయడం కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకే మేము కాస్త తొందరగా వచ్చాము. మేము వచ్చే టైంకి మాకన్నా ముందు ఒకరే ఉన్నారు. సో వాళ్ళు అయిపోగానే మేమే స్టార్ట్ చేసేసాము. అలా తొందరగా అయిపోయింది. ఒక్కోసారి అయితే చాలామంది ఉంటారు, క్యూ లాగా అయిపోతుంది. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పడుతుంది. అట్లా టైం చాలా పడుతుంది. సో వాళ్ళు వెళ్ళిపోగానే మేము తొందరగా స్టార్ట్ చేసేస్తాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. మా తర్వాత చాలామంది అయిపోయి చాలా పెద్ద క్యూ లాగా అయిపోయింది. తొందరగా రావడం చాలా బెటర్ అయింది అనిపించింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ప్రాసెస్ ఉంటుంది కదా, అప్పుడు చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఒక్క త్రాసే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, దీనికన్నా పెద్దది. ఇది చిన్నపిల్లల కోసం యూజ్ చేస్తున్నారు. ఇంతకన్నా పెద్దది పెద్దవాళ్ళది కూడా తులాభారం ఉంటుంది కదా, వాళ్ళకి యూజ్ చేయడం కోసం, వాళ్ళ వెయిట్ ఆపడానికి. పసుపు కుంకుమలు పెట్టి అగరబత్తి పుట్టించిన తర్వాత పాపను అందులో కూర్చోబెట్టాలని చెప్పారు. కూర్చోబెట్టిన తర్వాత చూడండి, అందులో కూర్చోబెట్టిన ఫస్ట్ షాక్ అయినట్టుగా ఉంది. ఆ తర్వాత తనకి అది ఉయ్యాలలాగా అనిపించి హ్యాపీగా ఫీల్ అయింది. కొబ్బరికాయ కొడుతూ ఉంటే చూడండి ఎలా చూస్తుందో వంగి. మరి పాపను కూర్చోబెట్టిన తర్వాత పక్కదానిలో ఎత్తు బంగారాన్ని పెట్టాలి. బంగారం అదే బెల్లాన్ని పెట్టి తర్వాతనే కొబ్బరికాయ కొట్టాలని చెప్పిళ్ళు. పాప అలా ఎత్తు బంగారంతో ఊగుతుండగా కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి కొడుతుంటే చూడండి ఎలా చూస్తుందో. తర్వాత దించుదామన్నా కూడా తను దిగడానికి రావట్లేదు. పాప వెయిట్ అయితే 8 kgs వచ్చింది. సో మనం ఎక్కువ తీసుకోవాలి కానీ తక్కువ తీసుకోదు. ఎగ్జాక్ట్ తీసుకున్నా కూడా కొన్ని గ్రామ్స్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అందుకోసమే మనం వచ్చిన వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అందుకే పాప 8 kgs వస్తే మేము 9 kgs తీసుకున్నాము. చిన్నపిల్లలు కొందరు ఇలా కూర్చోడానికి భయపడుతుంటారు కదా, కూర్చుంటుందో లేదో, ఎలా ఏడుస్తుందో ఏమో అని చెప్పి భయం వేసింది. కానీ చూడండి ఎంత బాగా ఆడుతుందో. హ్యాపీ షాప్ నుండి మేమైతే ఇంటికి వచ్చేసాము. చూడండి మా సమ్మక్క తల్లి ఎంత బాగుందో కదా. పూజ కోసం కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాము. ఓడిబియ్యం, జాకెట్ ముక్కలు, చీర, బెల్లం, కొబ్బరికాయలు, కుడుక, పోకా వక్క అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఖర్జూరము అన్నీ కలిపి. అమ్మవారికి ఓడిబియ్యం పోయడం ఉంటుంది, అందుకోసం కూడా ఓడిబియ్యం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము మేము. చూడండి మొక్కుతూ ఉంటే మా చిన్న పాప చూడండి ఎలా అల్లరి చేస్తుందో ఆ కోడిని చూస్తూ. ఇంట్లో ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సి వచ్చినా సమన్వయం నేను కొడతా అంటూ కొడుతుంది. తనకు చాలా ఇష్టం కొబ్బరికాయ కొట్టడం. తన వల్ల కాకపోతే నేను తీసుకుంటాను, మ్యాక్సిమం ట్రై చేస్తుంది. మా సమ్మక్క తల్లి అయితే చాలా బాగా జరిగింది ఇంట్లో. మేమైతే జాతరకు వచ్చేసాము. తెలంగాణ కుంభమేళా మినీ మేడారం మంచిర్యాల దగ్గరికి వచ్చాము. మినీ మేడారాలు చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఉండగా కూడా మేడారంలో అంతమంది జనం ఉన్నారు. అదే ఒకే చోట అయితే ఎంతమంది ఉంటారు. అందుకే దీన్ని రెండో కుంభమేళా అని కూడా అంటుంటారు. పాపకి గుండు చేసే టైం వచ్చేసింది. అందుకే ఫస్ట్ రాగానే జుట్టు ఇచ్చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలి ఎప్పుడైనా. గుండు వేస్తుంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, ఎంత అల్లరిస్తుందేమో అనుకున్నాము, కానీ చాలా బాగుంది. ఇది పాపకి సెకండ్ టైం గుండు. ఫస్ట్ టైం వేములవాడలో కూడా అయిపోయింది, కుమరవెల్లి, వేములవాడ, కొండగట్టులో కూడా అయిపోయింది. అవి పుట్టి వెంట్రుకలు. నెక్స్ట్ వచ్చే జుట్టు సమ్మక్క తల్లికి. సో అనుకున్నాం కానీ వాళ్ళు తలపైన చల్లటి నీళ్ళు పోసినా కూడా ఏమీ అనకుండా చాలా మంచిగా ఉంది. చూస్తూనే ఉంది. మధ్య మధ్యలో అక్క అంటూ ఉంది.
ఆ గుండు చేసిన అతను కూడా అన్నాడు, ఇప్పటి నుంచి చాలామంది చేశాను, ఏ ఒక్కరు కూడా ఇంత ఆగలే, ఇంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంత చిన్న పాప ఎంత ముద్దుగా ఆగింది అనేసి చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసి జుట్టు తీసుకొని అమ్మవారి దగ్గర వేయమని, గద్దెల దగ్గర వేయమని చెప్పి ఇచ్చారు. మిగతాదంతా కింద పడిపోతుంది. ఆ జుట్టు చూస్తుంటే తెలిసింది ఇంత పెద్ద పెద్దగా ఉంది అని చెప్పి. చాలా పెద్దగా ఉండే. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత కుదురు కూర్చొని ఉందో. కేశకరణం చేసే దగ్గర కూడా చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చి చేపించుకుంటున్నారు. పెద్ద పెద్ద క్యూలే ఉన్నాయి. మాకు కొంచెం త్వరగానే అయిపోయింది. ఫస్ట్ మాకు పాప కోఆపరేట్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఎలా అంటే నిద్ర కూడా చేస్తారు గంగా ఒడ్డున అన్నట్టు. మంచిర్యాల గంగా ఒడ్డునే అమ్మవార్లు ఉన్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము చిన్నప్పుడు ఇప్పటికీ వచ్చేవాళ్ళం. అన్ని జాతరలోకి వెళ్ళి సమ్మక్క జాతర చాలా బాగుండేది. ముందు రోజు వచ్చి నైట్ నిద్ర చేసి తెల్లవారిన తర్వాత ఆ గంగలో ఆటలు ఆడుకుని స్నానాలు చేసి ఆ తర్వాత దర్శనానికి వచ్చేవాళ్ళం. మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ వెళ్ళి మేము మళ్ళీ నీళ్ళలో ఆడుకుంటుంటే మా అమ్మ వాళ్ళు వంట చేసి అది కంప్లీట్ అయిపోయాక పిలిస్తే వచ్చి అన్నం తిని మళ్ళీ ఆ తర్వాత ఆడుకుంటూ తర్వాత కావాల్సినవి కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. అట్లా ఈ జాతర చాలా చాలా మంచి అనిపించేది. మేము మేడారంకి ఎప్పుడు వెళ్ళలేదు. నార్మల్ టైంలో వెళ్ళాం కానీ జాతర టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఎప్పుడు జాతర వచ్చినా మేము ఇదే మంచిర్యాలకే వస్తూ ఉంటాము. గంగా ఒడ్డున పక్క నుండి బ్రిడ్జ్ ఉంటుంది. ట్రైన్లు వెళ్తుంటే నైట్ టైం ఆ వ్యూ చాలా చాలా బాగుండేది. కానీ ఈసారి మాత్రం మేము నైట్ నిద్ర చేయడానికి రాలేదు. ఎందుకంటే చిన్నపిల్లలతో ఇక్కడికి వచ్చి పడుకుంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి రాలేదు. డైరెక్ట్ మార్నింగే రెడీ అయ్యి వచ్చేసాము. మంచిర్యాల ఏంటంటే మధ్యలో గంగ ఉంటుంది. గంగకి అటువైపు అమ్మవారి గద్దెలు ఉండేవి. ఫస్ట్ స్టార్టింగ్లో అలానే ఉండేవి. కానీ అటు గంగ దాటడం కష్టమవుతుంది, ఒక్కోసారి బాగా వాటర్ ఉంటున్నాయి అని చెప్పి ఇంకోసారి ఇటు గుడి వైపు దగ్గర కూడా గద్దెలు పెట్టారు. ఇది కూడా ఆల్మోస్ట్ 20 years కన్నా ఎక్కువైపోతుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అటువైపు కొందరు ఇటువైపు కొందరు దర్శనం చేసుకుంటూనే ఉండగా కూడా ఇంకా చాలామంది ఉన్నారు. పాప గుండు చేపించిన అయిపోయాక వచ్చి స్నానం చేపించి డ్రెస్ చేంజ్ చేసేసాను. పాప ఆడుతుంది. మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి ఎక్కువ మందే ఉన్నారు. చాలా లైన్స్ ఉన్నాయి. కానీ ఫాస్ట్గా అయిపోతుంది. వాళ్ళు తొందరగా పంపిస్తేనే ఉన్నారు వాలంటీర్లు. మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి సమ్మక్క తల్లి వచ్చి ఉంది ఆల్రెడీ. సమ్మక్క తల్లి గురువారం వచ్చింది. సారలమ్మ తల్లి బుధవారం వచ్చింది. జాతర బుధ గురు శుక్ర 3 రోజులలో అవుతుంది. సో ఇద్దరమ్మవాళ్ళు వచ్చాకే జుట్టు తీయాలని అనుకుని శుక్రవారం రోజు మేము వచ్చాము జాతరకి. లోపల సారలమ్మ సమ్మక్క తల్లిది పగిడిద్దరాజుల గద్దెలు ఉన్నాయి. కొంచెం పక్కకెళ్తే అటు పక్కన గోవిందరాజులు, నాగులమ్మ, జంపన్నల గద్దెలు ఉన్నాయి. దర్శనం చేసుకుని ఒక పక్కకి నిలబడి ఉంటే మా పిల్లలు కూర్చున్నారు. సమన్వి వెలిసిపోయినా అని చెప్పి హ్యాపీ ఏమో అది ఎక్కి ఆడుతూ ఉంది. ఇలా సమ్మక్క జాతరకు వచ్చినప్పుడు అక్కడ మనం అమ్మవారి కోసం పెట్టిన బంగారాన్ని బెల్లాన్ని తీసుకొచ్చి అక్కడ వేసి వేరే వాళ్ళు పెట్టిన దాన్ని ప్రసాదంలాగా మనం తీసుకోవాలి. అలాగే అక్కడ నుండి బొట్టు కూడా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా అది పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా అట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చి నిద్ర చేసిన వాళ్ళు అందరూ వంట చేసుకుని ఇట్లా డేరాలు వేసుకొని కూడా ఉన్నారు. ఇది ఓన్లీ గద్దెల దగ్గర ఉన్న జనాలే. అక్కడ ఫాస్ట్గా పంపిస్తున్నారు. అక్కడ లోపల ఉండనివ్వట్లేదు. మొక్కడం అయిపోయిందంటే వెంటనే బయటకు పంపించేస్తూనే ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టడం కూడా బయటకు వచ్చిన ఒక సైడ్కి వచ్చి కొట్టడమే. తర్వాత మేము ఇక్కడ వంట చేయట్లేదు. ఎందుకు మేమే నలుగురమే వచ్చాము. ప్రతిసారి వంట చేస్తుంటాం. అమ్మ వాళ్ళు అందరం కలిసి వచ్చేవాళ్ళం. కానీ ఇద్దరు చిన్నపిల్లలతో మేము వంట చేయడం అంటే కష్టం కదా, అందుకోసమే వంట చేయలేదు. ఇంటి దగ్గర నుండే పులిహోర తీసుకొని తీసుకొచ్చి ఆ పిల్లలకు తినిపించిన తర్వాత నేను తింటున్నాను. అప్పుడు పిల్లలు ఆడుతున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారో. ఇక్కడ కూడా ఇలా పిల్లల కోసం ప్లేయింగ్ కోసం అన్నీ ఉన్నాయి. ఎగ్జిబిషన్ లాగానే అన్నీ పెట్టేశారు. సమన్కి జంపింగ్ ఏమంటే చాలా ఇష్టం. సో దానికోసం ఆడుతూ ఉంది. అన్నం తినే ముందు కూడా నేను ఆడతా అంటూ ఉంది. తను తినే వరకు ఆపి తర్వాత ఎక్కించాము. నాన్ స్టాప్ ఆడుతుంది. ఆ లోపలికి వెళ్ళా కూడా ఫ్రెండ్స్ని చేసుకుని వాళ్ళతో కలిసి ఆడుతుంది.
ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే గంగా ఉంటుంది. అక్కడ వరకు షాప్స్ ఉన్నాయి మధ్యలో వరకు. ఆ తర్వాత గంగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత గద్దెలు ఉన్నాయి. అమ్మవారి గద్దెలు దర్శించుకునే వాళ్ళు గంగా ఒడ్డున వంట చేసుకుంటూ ఉండి పడుకోవడం వంట చేస్తూ ఉంటారు గుడారాలు వేసుకొని. ఇటు అమ్మవారి దగ్గర దర్శించుకునే వాళ్ళు ఇక్కడే వంట చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఆల్రెడీ థర్డ్ డే, ఫస్ట్ డే, సెకండ్ డే ఇంకెంతమంది వచ్చి ఉన్నారో. థర్డ్ డే వచ్చినప్పుడు ఇంతమంది అయిపోయారు. ఇంతమందిలో జనాలు తప్పిపోతూనే ఉన్నారు. వాళ్ళు మైక్లలో అనౌన్స్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇక్కడ నుండి షాప్లకు వచ్చాము, తిరుగుతున్నాము, షాపింగ్ చేస్తున్నాము, పిల్లలకి కావాల్సిన బొమ్మలు కొనిస్తున్నాము. ఇంట్లోకి కూడా దేవుడి పటాన్ని తీసుకున్నాము. ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు కనీసం కుంకుమ అయినా సరే ఇంటికి తీసుకొని రావాలి అంటుంటారు. అందుకే ప్రతిసారి ఏ జాతరకి వెళ్ళినా ఇంట్లోకి కుంకుమ, గంధము ఏమేమి కావాలో దేవుని దగ్గరికి అవన్నీ తీసుకుంటూ ఉంటాము. అక్కడ నుండి వచ్చాక పిల్లలు కూల్ డ్రింక్ తాగుతానన్నారు. కూల్ డ్రింక్ వద్దు అని చెప్పి చెరుకు రసం తాగిపిస్తున్నాము. చిన్న పాపకి తాగిపిస్తుంటే సమన్వి కింద తాగుతూ ఉంది. సమన్వి అక్కడున్న గంగ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే మేము అక్కడ దాకా వెళ్ళి గంగను చూపించుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాము. సో అక్కడ నుండి మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక తిరగడం కూడా అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూడండి పిల్లలకి ఆకలి వేయడానికి ఫ్రూట్స్ అన్నీ ఏవైనా ఉన్నాయి. చాట్ ప్రతి ఒక్కటి ఉంది. ఏది మనం తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడ తినిపించవచ్చు. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. పిల్లల కోసం కొనడానికైనా బొమ్మలైనా అన్నీ కూడా మనం షాపింగ్ చేయడానికి కూడా మనకి కూడా బాగున్నాయి. గాజులు అన్నీ చాలా చాలా ఎక్కువ బాగున్నాయి. ఇంటికి వెళ్తుంటే చూడండి ఆ అబ్బాయిని చూస్తే సమన్వి అలాగే షాక్ అయిపోయి చూస్తూనే ఉంది. దీని తర్వాత ఎంట్రన్స్లోనే ఇక్కడ గుడి ఉంటుంది. ఫస్ట్లో ఒక శివాలయం మాత్రమే ఉండేది. దాని తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేశారు. చాలా గుళ్ళు వచ్చేసాయి. నేను గుళ్ళో దర్శనం చేసుకొచ్చి అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుతున్నారు. సమ్మక్క గద్దెల దగ్గర ఎంత క్రౌడ్ ఉండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇటు వచ్చినాక చూడండి ఏమేమి దేవుళ్ళు. శివాలయం ఉంది పక్కన. ఆ తర్వాత ఇటు వస్తూ ఉంటే ముందుకి ఇటు పక్కన శివాలయం వచ్చి శివాలయం తర్వాత నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయిన గుళ్ళు, కొత్తగా వచ్చిన గుళ్ళు. ఇటు నంది ఉంది ఆపోజిట్గా శివాలయానికి. చూడండి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. చూస్తుంటే అక్కడ చాలాసేపు కూర్చున్నాము. ప్రశాంతంగా బాగా అనిపించింది. దీని తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ తర్వాత పక్కకి మొత్తం సత్యనారాయణ పూజ పీటలు ఉన్నాయి. ఇక్కడ సామూహిక వ్రతాలు చేస్తూ ఉంటారంట. ఇటు ముందు ఉన్న క్యారిడార్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తర్వాత పక్కన పార్వతీదేవి ఉంది. మామూలుగా శివపార్వతులు కలిసి ఉంటారు కదా, కానీ ఇందులో ఓన్లీ పార్వతీదేవి మాత్రమే ఉంది. పార్వతీదేవికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయంట అందులో. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇటు వినాయకుడు అటు అవి ఉండి ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం. ప్రతి గుడికి ఒక అయ్యగారు ఉన్నారు. ప్రతి గర్భగుడిలో ఒక అయ్యగారు ఉన్నారు. పూజలు చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. నార్మల్ టైంలో ఇక్కడ అంతా ఎక్కువ ఉండదు. ఓన్లీ గంగా స్నానాలకి అటు వచ్చే వాళ్ళకి మాత్రమే. కానీ ఈ సమ్మక్క టైంలో మాత్రం ఈ వారం 10 రోజులు ఫుల్ రద్దీగా ఫుల్ బాగుంటుంది ఇక్కడ. నార్మల్ టైంలో అయ్యగారులు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతుంటారట, ఎవరు ఉండరు కాబట్టి. ఇప్పుడు మాత్రం వాళ్ళ డే మొత్తం ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు కదా అని. చూడండి పాప బయటికి వచ్చి ఆడుతూ ఉంటుంది. అలా ఆడుతూ ఉంటే ఒక ఆంటీ వచ్చి తనని చూడు ఎలా చేస్తుందో వచ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. పాప జుట్టున్నప్పుడే కాకుండా గుండుతో కూడా చాలా బాగుంది. మీ పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్గా ఆడుకుని అలసిపోతారేమో అనుకున్నాం కానీ ఏమాత్రం అలసిపోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.